తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన నిర్వహించిన ఉమ్మడి సభలో పవన్ కళ్యాణ్ సంచలన విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు, జగన్పై విమర్శలు, చంద్రబాబుపై ప్రశంసలు ఒకెత్తు అయితే 24 అసెంబ్లీ 3 లోక్సభ టికెట్లు మాత్రమే తీసుకోవడంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. దీంతో జనసేన నాయకత్వ లోపం అనే అంశం తీవ్ర చర్చనీయాంశంగా అవుతుంది. అవును, తాజాగా తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ జనసేన ఉమ్మడి సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా తాను 24 సీట్లు తీసుకోవడాన్ని కొంతమంది తప్పుపడుతున్నారని, తనకు సలహాలు ఇచ్చేవారు అవసరం లేదని, యుద్ధం చేసేవాళ్ళు కావాలని అన్నారు. అయితే ఆ యుద్ధం చేయడానికి సైన్యం 24 మంది సరిపోతారా అనేది ప్రశ్న అయితే, సరిపోరని సలహాలు ఇచ్చేవారి సమాధానం అనేది కొంతమంది వాదన. ఇదే సమయంలో తనకు సలహాలు ఇచ్చేవారికి వైఎస్ జగన్ ఎలాంటి వాడో తెలుసా అంటూ ప్రశ్నించిన పవన్, తాను ఎవరితో యుద్ధం చేస్తున్నానో తనకు తెలుసని, మర్చిపోవద్దని అంటూ సలహాలు ఇస్తున్న వారికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, తన స్థాయిని తగ్గించుకుంటూ జనసేన స్థాయిని తక్కువ చేస్తూ ఆ పార్టీ నాయకత్వంపై పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఇందులో భాగంగా జన సైనికులు సిద్ధంగా ఉన్నారు, ప్రజలు మన వైపు ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఓటుకు తెచ్చే నాయకత్వం జనసేనకు ఉందా లేదా ఆలోచించండి, అన్నీ అర్థం చేసుకున్నాకే 24 అసెంబ్లీ 3 లోక్సభ స్థానాలతో సరిపెట్టుకుని పొత్తు పెట్టుకున్నానంటూ పవన్ వ్యాఖ్యానించారు. దీంతో పొత్తు పెట్టుకున్నది ఒంటరిగా పోటీ చేయలేక అని మరో ప్రశ్న వేస్తున్నారు రాజకీయాలకు అతీతమైన పవన్ అభిమానులు. మరి రాష్ట్రాభివృద్ధి కోసమా అని అన్నారు అని ఇంకో ప్రశ్న కూడా వేస్తున్నారు. టీడీపీతో పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సీట్లకు అంగీకరించడంపై రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలు, కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత ఉందంటూ కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో మరికొంతమంది నేతలు, జన సైనికులు పవన్ తీరుని ఎండగడుతున్నారు, తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తున్నారు. టీడీపీ జెండా మోయించడానిక పార్టీ పెట్టింది అని ఫైర్ అవుతున్నారు. దీంతో వీటికి సమాధానంగా స్పందించిన పవన్ తనని ఎందుకు ప్రశ్నిస్తున్నారని అనడం గమనార్హం. ఇదే సమయంలో నిజంగా తన మద్దతుదారులైతే తనను ప్రశ్నించవద్దని పవన్ గట్టిగా ఇచ్చిపడేశారు. అయితే ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనమే ప్రశ్నించడం. 24 సీట్ల కోసం 151 నియోజకవర్గాల్లో పక్క పార్టీ జెండా మోయడం అంటే ప్రశ్నించొద్దా అనే మరో ప్రశ్న సంధిస్తున్నారు పలువురు జన సైనికులు.